హలో నేను మీ సిఎస్ రావు. కాంతి రాణా టాటా ఈయన ఇప్పుడు న్యూస్ మేకర్ అయిపోయారు. గులకరాయి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిలిందో ఆ రోజు నుంచి కాంతి రాణా ఎవరు, ఆయన రోల్ ఏంటి, ఆయన ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసుని అనేది ఇప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ ఆయన్ని పిలిపించింది, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంది, ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చారు. బట్ దానికి ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అందుకే చాలా సీరియస్గా టైం పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పి ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది కూడా వినిపిస్తుంది. ఇంతకు ఎవరైనా కాంతి రాణా టాటా అనేది ఒకసారి చూద్దాం. ఆయన ప్రొఫైల్ ఏంటనేది 2004 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కాంతి రాణా టాటా. ఈయన ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించిన నివాసి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల. ఆయన సివిల్స్లో ఐఏఎస్కు ఎంపిక కాకముందు అడ్వకేట్ బేసికల్గా, ఆ తర్వాత సివిల్స్ రాసి ఆయన ఐపీఎస్కు ఎంపికయ్యారు. సో నర్సీపట్నం ఏఎస్పీగా తొలిగా ఆయన పోస్టు పొందారు. అక్కడే కెరీర్ ప్రారంభమైంది ఆయనకి నర్సీపట్నంలో. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఓఎస్డీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన వరంగల్, ఖమ్మం జిల్లాలో ఓఎస్డీగా పనిచేశారు. ఖమ్మం, చిత్తూరు జిల్లాల ఎస్పీ, అలాగే సిఐడి ఎస్పీ, మాదాపూర్ డీసీపీగా కూడా పనిచేశారు. వివిధ హోదాల్లో కాంతి రాణా టాటా పనిచేశారు. ప్రత్యేకించి ఖమ్మం, చిత్తూరు జిల్లాల ఎస్పీ, సిఐడి ఎస్పీగా, మాదాపూర్ డిఎస్పీగా కూడా డీసీపీగా పనిచేశారు మాదాపూర్కి. సో ఆయన ప్రొఫైల్ చాలా పెద్దదిగా ఉంది. విజయవాడ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కూడా పనిచేశారు. అనంతపురం డిఐజీగా పనిచేశారు. 2021 డిసెంబర్లో విజయవాడ పోలీస్ కమిషనర్ పోస్ట్ని పొందారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పొందినటువంటి పోస్ట్ అది. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు కాంతి రాణా టాటా అనేది కూడా వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు కాంతి రాణా మీద అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలను గుప్పిస్తూ ఉన్నారు. గవర్నర్కి కూడా ఫిర్యాదు చేశారు కాంతి రాణా మీద. దానికి కారణం ఏంటంటే గవర్నర్ వద్దకు వెళ్ళినప్పుడు గవర్నరే అసలు కేసుని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారనేది వరల రామయ్య తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ని అడిగారు. కారణం ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ కాబట్టి గవర్నర్ అడిగారు. అందుకే ఆయన గవర్నర్ చెప్పినట్టు సమాధానం ఏంటంటే కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సెక్షన్లో నమోదు చేయము, ఇన్వెస్టిగేషన్ కొంతమేరకు చేసిన తర్వాత ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సెక్షన్స్ నమోదు చేస్తామని చెప్పి గవర్నర్కు వరలరామయ్య చెప్పారని చెప్పి తెలుస్తుంది. అయితే 307 ముందుగానే పెట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గులకరాయి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాంతి రాణా. అందుకే ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. రాణా సిపిగా ఉన్న సమయంలో విజయవాడలో టీడీపీ నాయకుల మీద అనేక దాడులు జరిగాయి. విజయవాడ సిపిగా ఉన్నప్పుడు 2021లో తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద అనేకమైనటువంటి దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే అనేక సందర్భాల్లో కేసులు నమోదు చేశారు అనేటువంటి ఆరోపణలు కాంతి రాణా టాటాను వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ పైన అత్యాచారం జరిగింది. ఇది ఒక సంచలనమైనటువంటి కేసు. విజయవాడలో చెన్నుపాటి గాంధీ మీద అత్యాచారం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కన్ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ దాడిలో అంత పెద్ద ఎత్తున దాడి జరిగింది. కానీ ఆ కేసులో కూడా విజయవాడ సింగనగర్లో జగన్ మీద రాయి దాడి జరిగినప్పుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యారో దానికి భిన్నంగా రియాక్ట్ అయ్యారు. చెన్నుపాటి గాంధీ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ చెన్నుపాటి గాంధీ కన్ను కూడా దెబ్బతింది. ఆ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారు ఆయన మీద అనేది ఆ రోజున కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఎవరి మీద కూడా కేసు సీరియస్గా మోపి అలాగే సీరియస్ సెక్షన్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు అనేది తెలుగుదేశం పార్టీ ఈయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఈ ఆరోపణల క్రమంలో ఇప్పుడు కాంతి రాణా టాటా ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణల మధ్య ఆయన కొనసాగుతూ ఉన్నారు. విజయవాడ సిపిగా ఇప్పుడు విజయవాడ సింగనగర్లో సీఎం
జగన్ పైన రాయితో దాడి జరిగింది. ఆ తర్వాత నుంచి రాణా యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద ప్రజల్లో చర్చకు దారితీసింది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ప్రొఫైల్ చూస్తున్నాం మనం. సో పోలీస్ కమిషనర్గా కాంతి రాణా వైఫల్యం వల్లనే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 అంచెల భద్రత నడుమ ఆయన యాత్ర చేస్తూ ఉన్నారు, మేమంతా సిద్ధమైనటువంటి యాత్ర. ఆ సందర్భంగా దాడి చేయడానికి అసలు పరిస్థితులు అనుకూలించవు ఎవరికి కూడా. అయినప్పటికీ అక్కడ దాడి జరిగిందంటే కాంతి రాణా అక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ సరిగ్గా లేదు, శాంతి భద్రతలు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. కేవలం ఆయన వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగింది అనేటువంటి ఆరోపణలు వెంటాడుతూ ఉన్నాయి కాంతి రాణాను. విజయవాడ సిపిని బదిలీ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే నైతికంగా అసలు ముందుగానే ఆయన రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా రాజకీయ పక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సిపి నిర్వహణ, సిపికి సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపం చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది విపక్షాలు అలాగే నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. ఆ స్థాయిలో కేంద్ర నిఘా వర్గాలు కూడా కంప్లైంట్ వెళ్ళాయి. గవర్నర్ కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు అదే చెప్పారు. అందుకే రాణాను ఇప్పుడు సస్పెండ్ చేస్తారా కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ కూడా జరుగుతోంది. తొలి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు కావలసినటువంటి వాళ్ళని కీలకమైనటువంటి పోస్టుల్లో నియమించుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ స్టీఫెన్ రవీంద్ర. ఆయన్ని తెలంగాణ కేడర్ అయినప్పటికీ కూడా డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఆయనకి పోస్ట్ ఇవ్వాలని భావించారు. ఆ మేరకు కేంద్రంతో కూడా లైజనింగ్ జరిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దాంతో స్టీఫెన్ రవీంద్రను నియమించుకోవడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇప్పుడు కాంతి రాణా లాంటి వాళ్ళకి కీలకమైనటువంటి పోస్టుల్ని అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే విజయవాడ సిపిగా కాంతి రాణా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి వీర విధేయునిగా ఆయన పనిచేస్తున్నారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అంత ఇష్టమైనటువంటి నేత జగన్మోహన్ రెడ్డి రాణాకు. అయినప్పటికీ కూడా ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారనేది ఆరోపణలు ఇప్పుడు కాంతి రాణా మీద ఉన్నాయి. ఇప్పటికే ఆయన మీద కంప్లైంట్లు వెళ్ళాయి. రేపో మాపో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక పంపించబోతుంది జరిగినటువంటి సంఘటన మీద. అక్కడ పోలీసు వైఫల్యం ఎలా ఉంది, అలాగే సిపి ఆ పోలీసుల పర్యవేక్షణ క్రమంలో ఆ మొత్తం టూర్ను పర్యవేక్షించే క్రమంలో ఆయన రోల్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఒకసారి సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలుకలూరిపేట సభకు వచ్చిన సందర్భంగా కూడా అక్కడ భద్రతా వైఫల్యం చాలా క్లియర్గా కనిపించింది. ఆ సందర్భంగా పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీల్ని బదిలీ చేయడం కూడా జరిగింది. ఆ జాబితాలో రాణా కూడా ఉన్నారనేది అప్పట్లో వినిపించింది. ఆయన విజయవాడ నుంచి అక్కడ వచ్చేటువంటి పబ్లిక్ తర్వాత పర్యవేక్షణ కూడా ఆయన కూడా బాధ్యత ఉండేది అని చెప్పి అప్పట్లో ఆయన పేరు కూడా వినిపించింది. అయితే ఈసారి మాత్రం డైరెక్ట్గా ఆయన పరిధిలోనే, ఆయన సిపిగా ఉన్నటువంటి విజయవాడ పరిధిలోనే ఇది జరిగింది. కాబట్టి అసలు ఆ సంఘటనకి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించిన తీరు, వీటన్నిటి మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పైగా ప్రెస్ మీట్ పెట్టి రాణా జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాకుండానే సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది టైల్ రాయి, చిన్న రాయి, టైల్ రాయి వేశారు. అది కూడా మైనర్ వేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి సభకు రావడానికి 350 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆ రాయి వేసినట్టు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ సిపి హోదాలో కాదు, జగన్మోహన్ రెడ్డి మీద అత్యాచారం జరిగింది, రాయి వేశారు కన్ఫర్మ్ అని చెప్పి రాణా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత వీర విధేయంగా వ్యవహరించారో అనేది అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన మీద వేటు వేసేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో మరో కొన్ని గంటల్లో రాణా మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.